that is insane. The weight of this is just such a game changer. It's comfortable. Yep. 100 grams is this is a big deal. All of this comes together to build what I think is going to be the future of human connection and the next generation of computing platforms. మీరు ఒక రోజు మొత్తం ఫోన్ వాడకుండా లాస్ట్ టైం ఎప్పుడు ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక్క యూట్యూబ్ వీడియో కూడా చూడకుండా, ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా స్క్రోల్ చేయకుండా, ఒక్క పాట కూడా వినకుండా, ఆఖరికి ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడకుండా ఎప్పుడు ఉన్నారు? కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఫోన్ అనేది మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. కానీ ఇలాంటి ఫోన్ను కూడా రీప్లేస్ చేస్తున్న ఏఆర్ టెక్నాలజీ. మిగిలిన కంపెనీస్ అన్నీ ఎల్ఎల్ఎం ర్యాట్ రేస్లో పరిగెడుతూ ఉంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, స్టాక్స్ పడిపోతున్నా, మార్క్ జుకర్బర్గ్ 2.0 మాత్రం ఏఆర్ అండ్ వీఆర్పై గత 10 సంవత్సరాలుగా చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. మొన్న జరిగిన మెటా కనెక్ట్లో లాంచ్ అయిన అలాంటి ఒక ప్రోడక్టే ఈ ఆరియన్ గ్లాసెస్. ఈ ఏఆర్ గ్లాసెస్ ఫోన్స్ చేసే ప్రతి పని చేస్తాయి. మన ఫోన్స్ ఎప్పటికీ చేయలేని చాలా పనులు కూడా చేస్తాయి. వీటి గురించి తెలుసుకునే కన్నా ముందు మనం ఏఆర్ అంటే ఏంటి, విఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. అంటే ఈ విఆర్ గాడ్జెట్స్ పెట్టుకున్న తర్వాత మనం చూసేదంతా వర్చువల్ వరల్డ్, అంతా కల్పనే. అంటే మనం గ్లాసెస్ పెట్టుకుని థియేటర్లో ఒక 3D సినిమా చూస్తున్నట్లు. మెటా క్వెస్ట్ ప్రో, యాపిల్ విజన్ ప్రో, సోనీ ప్లే స్టేషన్ V2 ఈ వర్చువల్ రియాలిటీకి ఎగ్జాంపుల్స్. అదే ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. అంటే ఈ గాడ్జెట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడూ చూసేదే చూస్తాం, కాకపోతే దానిపై డిజిటల్ ఆబ్జెక్ట్స్ కనబడతాయి. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక మూలన మ్యాప్స్లో డైరెక్షన్స్ కనబడడం, అలాగే ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు అర్థం కాని భాషలో సైన్ బోర్డు కనబడినప్పుడు పక్కనే మన భాషలో ట్రాన్స్లేషన్ రావడం, ఇలాంటివి. గూగుల్ గ్లాసెస్, అమెజాన్ ఎకో ఫ్రేమ్స్ ఈ ఏఆర్ ప్రొడక్ట్స్కి ఒక ఉదాహరణ. యాపిల్ విజన్ ప్రో, మెటా క్వెస్ట్ 3ని కూడా పూర్తిగా విఆర్ అని కేటగరైజ్ చేయలేము. ఎందుకంటే వాటికి ఉన్న కెమెరాస్తో లేదా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్తో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా చూడొచ్చు. సో వీటిని మిక్స్డ్ రియాలిటీ అనొచ్చు. ఈ డివైజెస్ ఫోన్స్ని రీప్లేస్ చేస్తాయి అని బలంగా ఎలా చెప్పగలుగుతున్నా అదే చూద్దాం. ఫోన్స్ అనేవి మన జీవితంలో భాగం కావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఎమోషనల్ ఇంటిమసీ, 2 కన్వర్జెన్స్. మొదటి దాని గురించి మాట్లాడదాం. ఉత్తరాలు, టెలిగ్రామ్, ఎస్టీడీ బూత్స్, ఆఖరికి ల్యాండ్లైన్స్ కూడా ఆఫర్ చేయని ప్రైవసీని, ఇంటిమసీని ఫోన్స్ మనకిస్తాయి. వినడం లేదా ఒక 2D వీడియో చూడడం కాకుండా కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉన్న వ్యక్తిని నీ ఎదురుగా హోలోగ్రామ్లో చూడగలిగితే, తను అక్కడ పెట్టుకున్న మల్లెపూల వాసన నువ్వు ఇక్కడ పీల్చగలిగితే, తనతో వర్చువల్గా ఆడగలిగితే, డ్యాన్స్ చేయగలిగితే, అదే మిక్స్డ్ రియాలిటీ. ఈ టెక్నాలజీ హ్యూమన్ ఇంటిమసీని ఇంకా దగ్గరికి తీసుకుని వెళ్తుంది. రెండవ కారణం కన్వర్జెన్స్. ఈ పదానికి తెలుగు అర్థం ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. కాలిక్యులేటర్, FM రేడియో, టార్చ్ లైట్, MP3 ప్లేయర్, కంపాస్, మినీ కెమెరాస్, స్కానర్స్, అలార్మ్ క్లాక్స్, పాకెట్ నోట్బుక్స్, ఇలా కొన్ని వేల వస్తువులని ఫోన్ రీప్లేస్ చేసేసింది. ఎంత చేసినా ఫోన్ కూడా గత 10 సంవత్సరాలుగా ఫిజికల్గా కానీ అప్లికేషన్లా కానీ పెద్దగా మార్పు లేదు. ఇప్పుడు ఫోన్స్లో వచ్చే వాయిస్ అసిస్టెంట్స్ని కూడా వాడడం అంత కన్వీనియంట్ కాదు. బటన్స్ నొక్కకుండా, వాయిస్ కమాండ్స్ ఇవ్వకుండా కేవలం మన ఆలోచనలతోనే ఏదైనా డివైస్ పనిచేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేచిన వెంటనే ఓటీటీలో ఒక సినిమా చూద్దామనే ఆలోచన మీకు వచ్చింది. ఆ ఆలోచనని నీ ఏఆర్ గ్లాసెస్ గుర్తుపెట్టుకొని ఇల్లు చేరుకొని లుంగీ కట్టుకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ఆలోచనని గ్లాసెస్ గుర్తు చేసి నువ్వు ఓకే అనుకున్న వెంటనే ఓటీటీలో ఆ వీడియో డాల్బీ అట్మాస్లో థియేటర్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ అయ్యి నీ పక్కనే ఫ్రెండ్తో వర్చువల్గా ఒక పెద్ద థియేటర్లో కూర్చున్న ఫీల్ ఇస్తే, ఆఫీస్లో టేబుల్ మీద కూర్చున్న వెంటనే 2 43 ఇంచెస్ 4K డిస్ప్లే మానిటర్స్ వర్చువల్గా క్రియేట్ అయిపోతే, నువ్వు టైప్ చేద్దాం అనుకుంటున్న అక్షరాలు అన్నీ కీబోర్డ్లో వాటంతటా అవే టైప్ అయిపోతే, కళ్ళతో చూస్తున్న ప్రతిదీ చూసినట్టే సెకండ్ ఆలస్యం కాకుండా నువ్వు అనుకున్న వెంటనే రికార్డ్ అయిపోతే, అదే ఆరియన్ గ్లాసెస్తో మెటా తీసుకొచ్చిన రిస్ట్ బ్రాండ్లో ఉండే టెక్నాలజీ, EMG టెక్నాలజీ. EMG అంటే ఎలక్ట్రోమియోగ్రఫీ. సింపుల్గా చెప్పాలి అంటే మన కండరాల కదలికను డిటెక్ట్ చేయగలగడం. మెటా తీసుకొచ్చిన ఈ రిస్ట్ బ్రాండ్ మనం చేతులు బిగించిన, 2 చేతివేళ్లు తాకిన ఇలాంటి హ్యాండ్ గెస్చర్స్ని గుర్తిస్తుంది. వాటిని కమాండ్స్లా వాడుతుంది. మెటా వాడుతున్నది సర్ఫేస్ EMG. దీనికి అడ్వాన్స్డ్ ఆల్టర్నేటివే ఇంట్రామస్క్యులర్ EMG.
అంటే ఎలక్ట్రోడ్స్ని మన బాడీలో పెట్టడం ద్వారా మన మజిల్ మూమెంట్ని ఇంకా యాక్యురేట్గా డిటెక్ట్ చేయడం. ఈ టెక్నాలజీని ఇప్పుడు క్లినికల్గా మజిల్ డిసార్డర్స్ని గుర్తించడం కోసం ఆల్రెడీ వాడుతున్నారు. ఈ టెక్నాలజీయే మెడికల్ నుంచి టెక్ స్పేస్లోకి, గాడ్జెట్స్లోకి వస్తే మన ఆలోచనలు చదవడం పెద్ద కష్టం ఏమీ కాదు. 1985 నుంచే స్టీఫెన్ హాకింగ్ స్పీచ్ రికగ్నిషన్ డివైజెస్ వాడుతున్నప్పుడు ఇంకో 10 సంవత్సరాల్లో ఇలాంటి టెక్నాలజీ రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. Can you hear me? Technology has transformed the outlook for the disabled. People like me can now move around independently. And they can communicate. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. చాలా ఏఐ ప్రొడక్ట్స్ని యూరోపియన్ యూనియన్లో రెస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదే ప్రైవసీ. ఇంత పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఏఐ మన ప్రతి ఆలోచన, తిరిగే ప్రతి లొకేషన్, నువ్వు కలిసే ప్రతి మనిషి, వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట, నీలాంటి నాలాంటి కొన్ని కోట్ల మంది డేటా, ఇదంతా వెళ్ళేది అమెరికాలో $multi-billion కంపెనీస్కి. ఆల్రెడీ ఏదో రూపంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ని మన ఫోన్స్ ద్వారా పంపిస్తున్నాం. ఇదే కొనసాగితే గర్ల్ ఫ్రెండ్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని నీ ఫ్లాట్కి వచ్చేలోగా యూట్యూబ్లో కండోమ్ యాడ్ వస్తుంది, జెప్టోలో ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మనం హ్యూమన్ సివిలైజేషన్లో వెరీ క్రిటికల్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. మనల్ని, మన పిల్లల్ని, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కాపాడుకునే బాధ్యత మనది. భవిష్యత్తుపై ఆశావాద దృక్పథంతోనే ఉందాం, అలాగే జాగ్రత్తగా కూడా ఉందాం. ఈ టెక్నాలజీ జీవితాల్ని పాజిటివ్గానే ఇంపాక్ట్ చేస్తుందని ఆశిద్దాం.